టైఫాయిడ్ అనేది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అండి. ఇది సాల్మనెల్లా టైఫీ అనే బ్యాక్టీరియా ద్వారా వస్తుంది. ఇది ఎట్లా స్ప్రెడ్ అవుతుందంటే టైఫాయిడ్ ఎఫెక్ట్ అయిన పేషెంట్స్ ద్వారా కంటామినేట్ అయిన వాటర్ కానీ నీరు కానీ తీసుకున్నప్పుడు వేరే వాళ్ళకి కూడా సోకుతుంది. సో దీనివల్ల లక్షణాలు ఏముంటాయంటే జ్వరము, ఒళ్ళు నొప్పులు, దగ్గు, మోషన్స్ అవుతాయి, వాంతులు అవుతాయి. దీంతోపాటు టైఫాయిడ్కి టిపికల్గా కొందరికి రోజ్ స్పాట్స్ అంటారు, ఛాతి మీద పొట్ట భాగంలో మచ్చల్లాగా వస్తాయి. ఇదే కాకుండా టైఫాయిడ్ అనేది ఏంటంటే పేగులో ఇన్ఫెక్షన్ కాజ్ చేసి అల్సర్స్ కూడా అయ్యే రిస్క్ అనేది ఉంటుందండి. ఇది ఎట్లా కనుక్కుంటాము అంటే రక్త పరీక్షలు అనేవి చేయాలండి. చాలా మంది ఎట్లా అంటే వైడాల్ టెస్ట్ అని ఉంటుంది. ఈ మధ్య ప్రతి ఒక్కళ్ళు మొదటి వారంలోనే టెస్ట్ చేసుకుని టైఫాయిడ్ ఉందని అనుకుంటారు. కానీ ఆ టెస్ట్ అనేది 2వ వారంలో పాజిటివ్ వస్తుంది. సో ముఖ్యంగా మొదటి వారంలో మనం బ్లడ్ కల్చర్ ద్వారానే నిర్ధారించగలం టైఫాయిడ్ ఉందా లేదా అనేది. తర్వాత 2వ వారంలో ఏంటంటే యాంటీబాడీ టెస్ట్ అని ఉంటుంది, సాల్మనెల్లా ఐజిఎం అనే టెస్ట్. లేదు అంటే ఈ వైడాల్ టెస్ట్ అనేది అప్పుడు చేసి చూడొచ్చు. లేదు అంటే మొదటి వారంలో చేసిన వైడాల్కి 2వ వారంలో చేసిన వైడాల్కి యాంటీబాడీ లెవెల్ అనేది పెరిగినప్పుడు టైఫాయిడ్ ఉందని మనం నిర్ధారించవచ్చు. దాంతోపాటు 3వ వారంలో స్టూల్ కల్చర్ ద్వారా అండ్ 4వ వారంలో యూరిన్ కల్చర్ ద్వారా మనం టైఫాయిడ్ ఉందా లేదా అనేది చూడొచ్చండి. టైఫాయిడ్తో ప్రాబ్లం ఏంటంటే చాలామందికి విరోచనాలతో, వాంతులతో వచ్చి తగ్గిపోతుంది. కొందరిలో ఎట్లా అంటే అది తీవ్రంగా రావచ్చు, సెప్సిస్ ఫామ్లో రావచ్చు. అంటే బాడీలో ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయ్యి అల్సర్స్ అవ్వడం, మోషన్లో బ్లడ్ రావడము, సడన్గా బీపీ డౌన్ అవ్వడము, కంటిన్యూస్గా జ్వరం ఉండడము అండ్ ప్రాణానికి ప్రమాదమయ్యేంత ప్రాబ్లం రావచ్చు సివియర్ ఫామ్లో. టైఫాయిడ్ అనేది నిర్లక్ష్యం చేయకూడదండి. కొందరిలో ఎట్లా అంటే టైఫాయిడ్ తగ్గినా కూడా అది ఇన్యాక్టివ్ ఫామ్లో ఉండి మోషన్లో ఎక్స్క్రీట్ అవుతూ ఉంటుంది, వాళ్ళని క్యారియర్స్ అంటారు. సో క్రానిక్ ఇన్ఫెక్షన్ లాగా కూడా టైఫాయిడ్ అనేది కంటిన్యూ కావచ్చు అండ్ మళ్ళీ కూడా ఇన్ఫెక్షన్ కాజ్ చేయొచ్చు పేషెంట్స్లో. సో ఈ వర్షాకాలంలో ఇట్లాంటి కాలంలో ఏంటంటే మనం చాలా జాగ్రత్తగా ఉండాలండి. బయట ఫుడ్ కానీ ఆహారం అనేవి జాగ్రత్తగా చూసుకోవాలి అండ్ బయటవి సాధ్యమైనంత వరకు తినడం కానీ నీరు తాగడం కానీ అవాయిడ్ చేయాలి మనం. టైఫాయిడ్ అనేది తీవ్రంగా వచ్చేది ముఖ్యంగా వయసు ఎక్కువ అయిన వాళ్ళలో లేదంటే చిన్నపిల్లల్లో. సో ఇట్లాంటి వాళ్ళకి టైఫాయిడ్ టీకాలు ఉంటాయండి, ఇవి తీసుకోవడం వల్ల టైఫాయిడ్ రాకుండా చూసుకోవచ్చు. అండ్ టైఫాయిడ్ వచ్చినప్పుడు 10 నుంచి 2 వారాల వరకు యాంటీబయాటిక్ అనేది ఖచ్చితంగా వాడాలండి. తగ్గింది కదా అని వదిలేయకూడదు అండ్ మళ్ళీ రియాక్టివేట్ అవుతుందా లేదా అండ్ టైఫాయిడ్ వల్ల ఏమైనా కాంప్లికేషన్స్ ఉన్నాయా కూడా అనేది టెస్ట్ చేసుకొని డాక్టర్ని సంప్రదించి చూసుకోవాల్సి ఉంటుందండి.